నల్గొండ టూ టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజలు పోగొట్టుకున్న 108 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించామని నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి తెలిపారు. ఎవరైనా తమ మొబైల్ ఫోన్లను పోగొట్టుకుంటే సిఈఐఆర్ పోర్టల్లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. నల్గొండ టూ టౌన్ మరియు రూరల్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజలు పోగొట్టుకున్న 108 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకుని శనివారం నల్గొండ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నల్గొండ డీఎస్పీ శివరామరెడ్డి చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శివరామరెడ్డి మాట్లాడుతూ ప్రజలు పోగొట్టుకున్న సెల్ ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా రికవరీ చేయడంలో ప్రతిభ చూపిన హెడ్ కానిస్టేబుల్ రేవతి, కానిస్టేబుల్స్ బాలకోటి, శంకర్లకు అభినందనలు తెలిపారు. ఎవరైనా తమ సెల్ ఫోన్లను పోగొట్టుకున్నా లేదా మోసానికి గురైనా సిఈఐఆర్ పోర్టల్లో వివరాలను నమోదు చేసి ఆ సమాచారాన్ని సంబంధిత పోలీస్ స్టేషన్లో తెలియచేయాలని సూచించారు. 2 నెలల క్రితం 75 మొబైల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశామని చెప్పారు. మొబైల్ ఫోన్ అనేది విలువైన వస్తువని, దానిని జాగ్రత్తగా చూసుకోవాలని అన్నారు. జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ ఆదేశాల మేరకు రికవరీ చేసిన మొబైల్ ఫోన్లను బాధితులను పిలిపించి అందజేశామని, రికవరీ చేసిన మొబైల్ ఫోన్ల విలువ సుమారు 20 లక్షలు ఉంటుందని తెలిపారు. మొబైల్ ఫోన్లను రికవరీ చేయడంలో ప్రతిభ చూపిన పోలీస్ సిబ్బందికి జిల్లా ఎస్పీ ద్వారా రివార్డులు అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో నల్గొండ టూ టౌన్ సిఐ రాఘవరావు, టూ టౌన్ ఎస్ఐ సైదులు, ఎస్ఐ మానస తదితరులు ఉన్నారు. ఈరోజు నల్లగొండ సబ్ డివిజన్ పరిధిలో సెల్ ఫోన్లు పోగొట్టుకునబడినవి కానీ, అదేవిధంగా దొంగలించబడినవి కానీ వాటిని ఎవరైతే పోలీస్ స్టేషన్లో కానీ లేకపోతే సిఈఐఆర్ పోర్టల్ నందు రిపోర్ట్ చేసిన వాటిని వెతికి దాదాపు 2 నెలల నుంచి నల్లగొండ టూ టౌన్ పిఎస్ పరిధిలో, అదేవిధంగా రూరల్ పరిధిలో ఉన్నటువంటి 108 మొబైల్ ఫోన్లను రికవరీ చేయడం జరిగింది. దీంట్లో సిఈఐఆర్ సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ ఈ పోర్టల్లో నమోదుపరిచినటువంటి వాటిని అన్నింటినీ కూడా ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. దీంట్లో మా రూరల్ సిఐ రాఘవరావు గారు, అదేవిధంగా ఎస్ఐ సైదులు, అదేవిధంగా రూరల్ ఎస్ఐ సైదాబాబు, మానస ఉమెన్ ఎస్ఐ, అదేవిధంగా ఇక్కడ దీంట్లో కృషి చేసినటువంటి ముఖ్యంగా మన బాలకోటి కానిస్టేబుల్, అదేవిధంగా శంకర్, దానితో పాటు రేవతి ఉమెన్ హెడ్ కానిస్టేబుల్ నల్గొండ రూరల్లో వీళ్ళందరూ కూడా సిఐఆర్ పోర్టల్ను అనుసరించి వీటిని ట్రేస్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఎవరైతే ఇటువంటి సెల్ ఫోన్లు పోగొట్టుకున్నప్పుడు కానీ లేదా దొంగలించబడినప్పుడు కానీ వెంటనే ఈ పోర్టల్లో రిజిస్టర్ చేయిస్తే మా సిబ్బంది వాటిని ట్రేస్ చేస్తారు. గత 2 నెలల క్రితం కూడా మేము దాదాపు ఇదే బాలకోటి, శంకర్ వీళ్ళంతా కలిసి కూడా దాదాపు 75 వరకు సెల్ ఫోన్ రికవర్ చేయడం జరిగింది. భవిష్యత్తులో ఈ సెల్ ఫోన్ అనేది మనకు ఇప్పుడు ప్రతి పర్సన్లో 1 లేదా 2 సెల్ ఫోన్లు ఉంటున్నాయి. అవి విలువైన సెల్ ఫోన్లు కాబట్టి వాటిని జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏదైనా సందర్భంలో మిస్ప్లేస్ అయినప్పుడు కానీ లేదా బండి నుంచి పోతున్నప్పుడు పడిపోయినప్పుడు కానీ వెంటనే, లేదా దొంగలించబడినప్పుడు కానీ వెంటనే మన పోలీస్ స్టేషన్ సంప్రదించి అదేవిధంగా సిఐఆర్ పోర్టల్లో నమోదు పరిస్తే మా పోలీస్ సిబ్బంది వాటిని ట్రేస్ చేసి ఎవరైతే బాధితులురో విక్టిమ్స్లో వాళ్ళకి అప్పచెప్పడం జరుగుతుంది. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వాళ్లకు ఇవన్నీ కార్యక్రమాలు కూడా మా జిల్లా ఎస్పీ గారు శ్రీ శరత్చంద్ర పవార్ ఐపీఎస్ గారి ఆదేశానుసారము ఈరోజు రికవరీ చేసిన వాళ్ళందరినీ పిలిచి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు పోయిన విలువ దాదాపుగా 20 లక్షల వరకు ఉంటుంది ఈ సెల్ ఫోన్ల మొత్తం విలువ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైనా సెల్ ఫోన్ మిస్ అయినప్పుడు వెంటనే పోలీస్ స్టేషన్ సంప్రదిస్తే సిఐఆర్ పోర్టల్లో నమోదు చేయడానికి మా దగ్గర ఆపరేటర్స్ ఉన్నారు, దానికి సంబంధించినటువంటి సిబ్బంది ఉన్నారు. ట్రేస్ చేసి ఖచ్చితంగా ఇస్తామని తెలియపరుస్తున్నాం.